Hello guys, welcome to our channel. In this video we have to calculate the 3.127 bar in P by Q form or fraction form అని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇప్పుడు 3.127 బార్ని మన ఫ్రాక్షన్ ఫామ్లోకి ఫార్ములేట్ చేయమంటే మనము చాలా వీడియోస్లోనే మీరు చూసి ఉంటారు. అంటే 100 తోటి 1000 తోటి మల్టిప్లై చేసి ఇచ్చేసేది కాదు. సింపుల్ లాజిక్ ట్రిక్ చెప్తున్నాను చూడండి. పాయింట్ తర్వాత ఎన్నైతే డెసిమల్స్ ఉన్నాయో అండ్ డెసిమల్స్ తోటి మల్టిప్లై చేయండి. అంటే 1000 తోటి మల్టిప్లై చేయండి. అది 1000 అని అనుకోండి, 1000x అని అనుకోండి, 1000 అనుకోండి. దాన్ని 1000 తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 3.127. దీనికన్నా ముందు ఇప్పుడు 1000తో మల్టిప్లై చేశారు కదా, 10 కట్ చేయండి. 10 కట్ చేసి ఇప్పుడు 100x తోటి మల్టిప్లై చేయండి. ఇదే నెంబర్ని, ఈ నెంబర్ని 100xతో మల్టిప్లై చేయండి. 100తో కదా, 312.7 అని వస్తుంది. దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయండి. అంటే అందులో తీస్తే ఎంత? 900x ఇది. దీన్ని 7 5 పాయింట్ కదా, ఇది పాయింట్ కదా, 3 5 1 అలాగే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది అనేసి అంటే ఇక్కడ 11లో 3 2953 900 x ఈక్వల్స్ టు. సో 91 ఇది ఉంది కదా, 8ని ఎంత అవుతుంది చూడండి. 11 12 8 20 అంటే ఇది చూడండి. 25 మల్టిప్లై అవ్వదు ఎంతో, 3 తోటి 3 తోటి అవ్వదు. సరే, ఇప్పుడు అందకల్లా ఈ 3 డెసిమల్ని ఇది అలాగ వదిలేయండి. ఈ 3ని దీన్ని ఓన్లీ 5తో మల్టిప్లై చేద్దాం. 5 5 25, 25 4 5 8 40, 5 8 40ని 5 3 15, ఇది 5 1 5, 5 8 40 0, 583.3. ఇందులోని ఇంకా 3 పాయింట్ ఉంది కాబట్టి 5తో డివైడ్ చేస్తే 3/5 కదా. 3/5 అనేసి అంటే 5 0 6 0.6 అంటే ఇందులో 0.6 తీసేయండి. 0.6 తీస్తే 4 2 5 8/180 అంటే 582.4/180 ఆన్సర్. థ్యాంక్ యూ.